వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అక్షాంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే ప్రముఖ హిందీ చలనచిత్ర సూపర్ స్టార్లకు సంబంధించి ఒక ఏం జరిగింది సార్ అంటే అవార్డు ప్రదానోత్సవం అనేది జరగడం జరిగింది. ఈ అవార్డును ఏమంటాం సార్ అంటే పండిట్ లచ్చు మహారాజ్ అవార్డులు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలవడం జరుగుతుంది సార్ అంటే పండిట్ పండిట్ లచ్చు పండిట్ లచ్చు మహారాజ్ అవార్డులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పండిట్ మహారాజ్ అవార్డులు. అయితే ఈ అవార్డులను మనము ఈ యొక్క 2014 నుండి ఈ యొక్క 2014 తర్వాత అంటే ఎప్పటి నుంచి సార్ అంటే 2015 నుండి ఇప్పటిదాకా ఈ అవార్డులను ఎవరికి కూడా ఇవ్వలేదు. పండిట్ లచ్చు మహారాజ్ అవార్డు అనేవి 2015 నుంచి ఇప్పటిదాకా ఎవరు ప్రకటించలేదు. అయితే మనకి ఈ పండిట్ మహారాజ్ అవార్డులకు సంబంధించిన విషయాలు చూసుకుంటే మనకి ఈ యొక్క పండిట్ మహారాజ్ అవార్డులు అనేది చూసుకుంటే ఆగస్టు 31వ తారీఖున మనకి ఈ అవార్డుల ప్రదానోత్సవం అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 2015 నుంచి ఇప్పటిదాకా మొత్తం 10 మంది ప్రముఖులకి ఈ అవార్డులు అనేవి ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఆ అవార్డులు ఒకసారి చూద్దాం మనం నీట్గా. ఆ అవార్డులు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటే మొత్తం 10 మందికి ఎవరెవరికి వచ్చింది సార్ అంటే ఒక ఉమా శర్మ. ఎవరికి వచ్చింది సార్ అంటే ఉమా శర్మ గారికి 2015 సంవత్సరానికి గాను ఏ దాంట్లో వచ్చింది సార్ అంటే కథక్ అనే దాంట్లో భాగంగా రావడం జరిగింది. 2016లో ఎవరికి సార్ అంటే రామ వైద్యనాథన్ అనే వ్యక్తికి 2016లో ఇక 2016 సంవత్సరానికి గాను ఈ యొక్క పండిట్ మహారాజ్ లచ్చు అవార్డుని ప్రకటించారు. అయితే ఈ అవార్డు కూడా ఏ దానికి గాని ఇచ్చారు సార్ అంటే కథక్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క 2017లో ఎవరికి వచ్చింది సార్ అంటే ఎవరికి వచ్చింది సార్ అంటే ఉమా డోగ్రా ఎవరికి రావడం జరిగింది సార్ అంటే ఉమా డోగ్రా అనే వ్యక్తికి రావడం జరిగింది. 2017 సంవత్సరానికి గాను ఇది రావడం జరిగింది. ఇది కథక్లో సినిమా నటికి గాను ఇవ్వడం జరిగింది. అయితే హేమా మాలిని ఓకే ఎవరు సార్ అంటే హేమా మాలిని 2018 గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది హేమా మాలిని కూడా కథక్ అనే మూవీలో బాగా కథక్ అనే సినిమా నటికి కానీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సైరా భాను ఎవరు సార్ అంటే సైరా భాను అవార్డు 2019 గాను కథక్ సినిమా నటికి కానీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఇప్పటిదాకా కథకు సంబంధించినే రావడం జరిగినది. దాని తర్వాత 2019లో సైరా భాను అండ్ 2018లో కూడా ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. నన్ను 2018లో ఎవరికి ఇవ్వడం జరిగింది సార్ అంటే సందయా పూరిచా. ఓకే ఎవరు సార్ అంటే సందయా పూరిచా అనే దానికి గాను మనకి 2020లో ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంగీత నాట్య అకాడమీ యొక్క చైర్మన్గా ఇచ్చేయడం జరిగింది. ఏ దానికి రావడం జరిగింది సార్ అంటే భరతనాట్యం. ఏ దానికి వచ్చింది సార్ అంటే భరతనాట్యంకి సందర్భంగా ఈ అవార్డు రావడం జరిగినది మనకి. ఓకే దాని తర్వాత 2020 సంవత్సరానికి గాను డాక్టర్ మలాభికా మిత్ర గాను 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. కథక్ దానికే రావడం జరిగింది. అండ్ 2022 సంవత్సరానికి గాను ప్రాచీషా ఎవరికి సార్ అంటే ప్రాచీషా అనే దానికి రావడం జరిగినది మనకి. ఇది 2022 సంవత్సరానికి గాను కథక్ సినిమా నటికి రావడం జరిగినది. దాని తర్వాత చూసుకుంటే మనకు అసీం బంధు భట్టాచార్య అనే దానికి 2023 సంవత్సరానికి గాను కథక్లో రావడం జరిగింది. అండ్ 10వది చూసుకుంటే మనకి 2024 సంవత్సరానికి గాను ఎవరికి ఇచ్చారు సార్ అంటే పండిట్
రాజేంద్ర, పండిట్ రాజేంద్ర గంగాని, పండిట్ రాజేంద్ర, పండిట్ రాజేంద్ర గంగాని అనే అతనికి గాను 2024 కథక్లో భాగంగా రావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త నన్ను. ఇవి 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించడం 2024 సంవత్సరంలో ఈ అవార్డులు ప్రకటించారు. అంటే 2024 సంవత్సరంలో ఈ అవార్డులు ఏదానికి పండిట్ లచ్చు మహారాజ్ అవార్డులు ఇవి. అయితే 2014 తర్వాత ఈ అవార్డులు ఇవ్వలేదు, అందుకే 2014 చివరగా ఇస్తారు. 2015 నుంచి అవార్డులు ఎప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి ఒకటేసారి 10 అవార్డులను ప్రకటించారు. ఏది రంగంలో ఎందుకు ప్రకటించారు, ఓకే ఏంటి అనేది, ఏ సంవత్సరంలో ఎవరికి వచ్చింది కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదన్నాను. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద, ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా మనకి ఏది సార్ అండి, ఏది సార్ అంటే మనకి ఆల్ ముక్తం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం జరిగినది. ఏది సార్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం అనేది నన్ను అతిపెద్ద విమానాశ్రయం అనేది ఏది సార్ మనకి అతిపెద్ద విమానాశ్రయం అంటే మక్తుమ్, ఆల్ మక్తుమ్ ఫస్ట్ వన్ మనకి, ఓకేనా. దీన్ని మనం ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే, ఎక్కడుంది సార్ ఇది ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దుబాయ్లో ఉండడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం, దాదాపుగా 400 టెర్మినల్ గేట్లు, 5 సమాంతర రన్వేలతో 260 మిలియన్ల మంది ప్రయాణికులతో వసతి కల్పించేలాగా దీన్ని నిర్మించడం జరిగింది. ఆల్ ముక్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి. ఓకే, దీన్ని మనం గతంలో షేక్ మహమూద్ అనేది మనకు పిలిచే వాళ్ళం మనము గతంలో. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, మే 1వ తారీఖుని గుజరాత్ అవతరణ దినోత్సవం లేదా గుజరాత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. గుజరాత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతున్నాను. గుజరాత్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకు సార్ అంటే మనకి 1960 ఎప్పుడు సార్ అంటే 1960 మే 1వ తారీఖున ఈ గుజరాత్ అనేది చూసుకుంటే బాంబే రాష్ట్రం నుంచి, ఏదాని నుంచి సార్ అంటే బాంబే రాష్ట్రం నుంచి విడిపోయి గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది. అంటే బాంబే రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది, ఒకటి మహారాష్ట్ర, రెండోది బాంబే రాష్ట్రంగా విడిపోవడం జరిగింది. అలాగ గుజరాత్ రాష్ట్రం అనేది మనకి మే 1వ తారీఖున భారతదేశంలో ఇది 15వ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎన్నవ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది సార్ అంటే 15వ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. మన పాలిటికల్ కరెంట్ అఫైర్స్ కొంచెం జాగ్రత్త చూడండి. 1947 తర్వాత భారతదేశంలో రాష్ట్రాలు ఎలాగా ఉండేవి అని చూసుకుంటే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అండ్ పార్ట్ సి, పార్ట్ డి అనేవి ఉండేవి. అంటే పార్ట్ ఏలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉండేవి సార్ అంటే 9 రాష్ట్రాలు, పార్ట్ బిలో ఎన్ని రాష్ట్రాలు ఉండేవి సార్ అంటే 9 రాష్ట్రాలు, అండ్ పార్ట్ ఏలో 10 రాష్ట్రాలు, పార్ట్ బిలో 9 రాష్ట్రాలు, పార్ట్ సిలో 9 రాష్ట్రాలు, పార్ట్ సిలో 1 రాష్ట్రం, మొత్తం 29 రాష్ట్రాలు 1947 తర్వాత మనకి ఇలాగ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిగా రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అయితే మనకి ఏం జరిగింది సార్ అంటే 1953లో కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అలాగా ప్రతి ఒక్క రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం కోరుతున్నాయి అనే ఉద్దేశంతో 1953లో ఒక కమిటీ కూడా వేశారు. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఫజిల్ ఆలీ కమిషన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఫజిల్ ఆలీ కమిషన్ ఆధారంగానే మనకి
1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చేయడం జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా భారతదేశంలో ఈ 29 రాష్ట్రాలు మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయి ఏమైనాయి సార్ అంటే మనకి భారతదేశంలో 14 రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం జరిగింది. ఎప్పటికీ 1956 నవంబర్ 1 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు? 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత 1960 మే 1వ తారీఖున ఈ 15వ రాష్ట్రంగా గుజరాత్ అనేది ఏర్పాటైనదిగా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇటీవల 2000 సంవత్సరంలో ఇదే నవంబర్ నెలలో మనకి నవంబర్ 1న ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏది సార్ అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఏర్పాటు అవ్వడం జరిగింది. అదే నవంబర్ 9వ తారీఖున ఏది ఏర్పడింది సార్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అది మనకి ఏది ఏర్పడింది సార్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు అవడం జరిగింది. అదే 2000 నవంబర్ 15వ తారీఖున మనకి ఏం ఏర్పాటైంది సార్ అంటే జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి ఈ జార్ఖండ్ అనే రాష్ట్రం అని చూసుకుంటే మనకి ఎన్నవ రాష్ట్రంగా ఏర్పాటైంది సార్ అంటే ఇది 28వ రాష్ట్రంగా, ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా, ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రంగా ఏర్పాటైంది. అయితే రీసెంట్గా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏది సార్ అంటే తెలంగాణ రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇలాగ రాష్ట్రాల ఏర్పాటు ఇది తెలంగాణ 29 రాష్ట్రంగా ఏర్పాటైంది. కానీ ఇటీవల 2019 ఆగస్ట్ నెలలో మనకి ఒక చట్టం చేశారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్న ఒక ప్రత్యేక ఆర్టికల్ 370 ఆర్టికల్ని 35A ఆర్టికల్ని రద్దు చేసి ఏం చేశారు సార్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాడు. ఇక్కడ ఉన్న 28 రాష్ట్రాలు కాస్త అక్కడ ఒకటి తగ్గిపోయింది. అంటే ఈ యొక్క 2019 అక్టోబర్ 31 నాటికి భారతదేశంలో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. అదే మనకి ఒకటి లడాక్, రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్. అందువలన 29 రాష్ట్రాల్లో ఒకటి తగ్గిపోవడం వలన 29 రాష్ట్రాలు కాస్త 28 రాష్ట్రాలుగా అవ్వడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి. మనకి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. గుజరాత్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం కూడా గుజరాత్లోనే ఉండడం జరుగుతుంది. ఈ గుజరాత్లో ఉన్న ఏది అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఈ గుజరాత్లో మనకి గుజరాత్ నుంచి ముంబై మధ్య మొదటి మనకి ఏంటి పోర్ట్ లైన్ హై స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ అంటాం కదా, ఇక్కడే శంకుస్థాపన కూడా జరగడం జరిగింది. గుజరాత్లోనే కాండ్లా తీర ఓడరేవు కూడా ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ లేదా ఆంధ్రాల చరిత్రలో శాతవాహనులలో ప్రముఖమైన ఓడరేవు బ్రోచ్ లేదా బరుకచా అనేది కూడా ఎక్కడుంది? గుజరాత్లోనే ఉండడం జరుగుతుంది. ఇదే గుజరాత్లో మనకి ఏముంది సార్ అంటే ఒక ప్రముఖమైన నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్, ఏది ఆసియా సింహాలకు ప్రసిద్ధి గావించినది. ఈ గిర్ నేషనల్ పార్క్లోనే గిర్ కొండలు కూడా ఉంటాయి. ఇదే గిర్ ప్రాంతంలో మనకి ఏముంది సార్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి శుద్ధ సంస్కృత శాస్త్రం ఎక్కడ వేయబడింది సార్ అంటే గుజరాత్లోనే ఈ జూనాగఢ్ ప్రాంతంలో రుద్రదమనుడు అనే వ్యక్తి వేయించడం జరిగినది. అదే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఎవరు సార్ అంటే ఇక్ష్వాకుల కాలంలో యహుబల శాంతమూలుడు వేయించాడుగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇది అంటే గుజరాత్కు సంబంధించిన సమాచారం కొద్దిగా జాగ్రత్త చూడండి. మనకి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య రాణా ఆఫ్ కచ్ అనే ప్రాంతం, మనకి ఇక్కడ గుహుర్ మోటి
అనే చివరి సరిహద్దు ఉంటుంది. ఓకే, భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఈ గుజరాత్ ప్రాంతంలోనే మనకి ఏముంటుంది సార్ అంటే సర్క్రిక్ వివాదం కూడా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం కూడా ఏది అంటే మనకి గుజరాత్ రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంచెం లింకప్ చేసుకోండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఏప్రిల్ 30న అంటే నిన్నటికి ఓకే దాదాసాహెబ్ పాల్కే యొక్క జయంతి అనేది మనకి ఏప్రిల్ 30న చేయడం జరుగుతుంది. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మూవీస్ అనే పేరుతో పిలుస్తాం. భారత చలనచిత్ర పితామహుడుగా పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. భారతదేశ చలనచిత్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్? చలనచిత్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్ అంటే పితామహుడునిగా ఎవరిని పిలుస్తాం సార్ అంటే దాదాసాహెబ్ పాల్కే అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇతనే 1913లో ఒక సినిమాను పరిచయం చేయడం జరిగినది. ఏది సార్ అంటే మనకి రాజా హరిశ్చంద్ర అనే మూవీని మొదటగా పరిచయం చేసినది ఇతనే. ఓకే, దాని తర్వాత ఇతనికి దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో దేశంలోనే అత్యున్నత చలన పురస్కారం ఇతని పేరు మీదుగానే అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, అలోక్ శుక్లా గోల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ ఎవరికి సార్ అంటే అలోక్ శుక్లా గారికి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024 గెలుచుకోవడం జరిగినది. 21 బొగ్గులను గనులను ఇతను నిలిపివేశాడంట. అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్లోని 4.45 ఓకే, దాదాపుగా ఛత్తీస్గఢ్లోని 4.45 లక్షల ఎకరాల అడవులను ఇతను కాపాడగలిగాడంట. అంటే ఏ రాష్ట్రంలో సార్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బొగ్గు గనుల కోసం ఈ యొక్క అడవులను నరికివేస్తున్నారు. అందువలన దాదాపు ఇక్కడ 21 బొగ్గు గనులను ఏం చేశాడు సార్ అంటే బొగ్గు గనులను నిలిపివేయడం జరిగింది. అందువలన ఏం చేస్తారు సార్ అంటే ఇతనికి 2024 సంవత్సరానికి గాను అలోక్ శుక్లా గారికి గోల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024 అవార్డు ఏది సార్ అంటే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024కి ఇతనికి అవార్డు రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఛత్తీస్గఢ్లో ఉండే అడవులను ఏమంటాం సార్ అంటే మనము ఛత్తీస్గఢ్ ఊపిరితిత్తులు అనే పేరుతో పిలుస్తాం. లంగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ యొక్క ఊపిరితిత్తులు అనేది చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఛత్తీస్గఢ్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకేనా ఛత్తీస్గఢ్ విషయానికి వెళ్ళిపోతే మనకి భారతదేశంలోనే అత్యంత దట్టమైన అడవులు ఎక్కడున్నాయి సార్ అంటే ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జిల్లా ఎక్కడుంది సార్ అంటే ఛత్తీస్గఢ్లోని బస్తర్ అనే ప్రాంతంలో కలదు. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జిల్లా బస్తర్ జిల్లా అనేది ఎక్కడుంది సార్ అంటే ఛత్తీస్గఢ్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మనకి నక్సలైట్ ఉంటారో నక్సలైట్ను ఏరివేసేందుకు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే దాన్ని కూడా ప్రారంభించాడు. అదే గిరిజనులకు తుపాకులు ఇచ్చి అక్కడ నక్సలైట్లని ఏరివేసేందుకు మనకు ఇది కూడా చేపట్టారు. గిరిజనులకు ఆ యొక్క తుపాకులు ఇచ్చినందుకు దాన్ని సాల్వా జుడిజం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఛత్తీస్గఢ్లోనే గోదావరి యొక్క ఉపనది అయిన ఇంద్రావతి నది కూడా ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఇంద్రావతి అనే గోదావరి ఉపనది కూడా ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మనకి ఓకేనా
దాదాపుగా మనకి 1976లో శ్యామ్ బెనగల్ తీసిన ఒక మూవీ 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఎంపిక అవ్వడం జరిగింది. ఏది సార్ అంటే 1976లో తీసిన వన్ ఆఫ్ ద మూవీ, 1976లో తీసిన వన్ ఆఫ్ ద మూవీ ఏది సార్ అంటే మంథన్. ఏ మూవీ సార్ అంటే మంథన్ అనే ఫిలిం. దీనిని ఎవరు తీశారు 1976లో అంటే శ్యామ్ బెనగల్. ఎవరు తీశారు సార్ అంటే శ్యామ్ బెనగల్. శ్యామ్ బెనగల్ అనే వ్యక్తి దీన్ని తీయడం జరిగింది. ఈ శ్యామ్ బెనగల్ తీసిన మూవీ దీని యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఈ యొక్క 2024లో జరిగే 77వ 77 కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం జరుగుతుంది, మనకి చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాని ఎలా తీశారు సార్ అంటే గుజరాత్ కోఆపరేటివ్. ఏది సార్ అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఈ మూవీని అక్కడ ఉండే రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒక ₹2 చొప్పున విరాళం వేసుకొని దీన్ని తీయడం జరిగినది. 1976లో ఈ గుజరాత్లో ఉన్న గుజరాత్లో ఉన్న మనకి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెట్ ఫెడరేషన్ వాళ్ళు అక్కడ ఉండే రైతులందరూ కూడా ఒక తలా ₹2 చొప్పున కలెక్ట్ చేసి ఈ మూవీని తీయడం జరిగినది. మనకి దాదాపుగా ఈ మూవీ అనేది చూసుకుంటే మంథన్ అనే మూవీ ఒక 10 లక్షల రూపాయలతో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది. 10 లక్షల రూపాయలతో ఈ మూవీ అనేది తెరకెక్కడం జరిగినది. అయితే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఏవైతే పాలు ఉన్నాయో ఈ పాలు అనేవి మనం చాలా కొరతగా ఉండేది. అలాగ వేరే దేశాల నుంచి మనం పాల దిగుమతి చేసుకునే వాళ్ళం. దానిని బేస్ చేసుకొని ఈ యొక్క సినిమా మూవీని తీయడం జరిగినది. ఓకే, అందువలన ఎందుకు సార్ పాలకు సంబంధించిన దానిపైన అందుకే మనకి 1970లో మన భారతదేశంలో పాల ఉత్పత్తి పెంచడం కోసం ఏదైతే పాల ఉత్పత్తి ఉందో ఈ పాల ఉత్పత్తిని పెంచడం కోసం పాల ఉత్పత్తి పెంచడం కోసం ఓకే వర్గీస్ కురియన్ గారు శ్వేత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది. శ్వేత విప్లవం దీన్నే ఏమంటాం సార్ అంటే ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనే దాంతో పిలవడం జరుగుతుంది. అలాగా శ్వేత విప్లవానికి సంబంధించిన మనకి దీన్ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. ఈ శ్వేత విప్లవం వల్లనే భారతదేశం 1998 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించడం జరిగింది. ప్రజెంట్ ప్రపంచంలో వరల్డ్ ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్లో పాల ఉత్పత్తిలో ఇండియా అనేది చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి గతంలో ఈ మంథన్ అనే మూవీ చూసుకుంటే 1976లో ఉత్తమ విదేశీ భాష చిత్రంగా అకాడమీ అవార్డు ఎన్నిక కావడం జరిగింది. ఏది సార్ మనకి 1976లో అకాడమీ అవార్డుకి ఏ దాంట్లో విభాగంలో విదేశీ మూవీలో భాగంగా ఎంపిక కావడం జరిగినది మనకి. అండ్ 1977లో 2 జాతీయ అవార్డులు కూడా దీనికి రావడం జరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే భారతదేశంలో ఓకే వ్యాక్సిన్ తయారీదారి సంఘానికి ఓకే ఇండియా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ ఓకే ఇండియా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ భారతదేశ వ్యాక్సిన్ తయారీదారి సంఘానికి 2024, 2026 మధ్య అంటే 2 సంవత్సరాల కాలానికి అసోసియేషన్ అధ్యక్షుడిగా
అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు భారత బయోటెక్ వ్యవస్థాపకుడు అయిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన కృష్ణ ఎంఎల్లను ప్రకటించడం జరిగినది. కృష్ణ ఎంఎల్ అనే వ్యక్తి ఈ 2024-26 సంవత్సరానికి గాను ఈ యొక్క వ్యాక్సిన్ తయారీదారి సంఘానికి ఇది అవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇతను నన్ను. అయితే మనం ఇతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అతని యొక్క స్థానంలో ఇతను రావడం జరిగింది. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ 2024 to 2026 ఈ 2 years డ్యూరేషన్ టైం పీరియడ్కి అధ్యక్షుడిగా కృష్ణ ఎల్లా. ఇతను ఎవరు సార్ అంటే భారత బయోటెక్ యొక్క వ్యవస్థాపకుడుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్న. అయితే మనకి ఈ సీరం ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడి స్థానంలో ఇతను రావడం జరుగుతుందని చెప్తున్నాం. అయితే గతంలో మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటే కోవిడ్-19 కాలంలో ఒక వ్యాక్సిన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. అంటే మన ఈ యొక్క మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకి కోవిడ్-19 కాలంలో రిలీజ్ చేసిన వ్యాక్సిన్ ఏది సార్ అంటే కోవిషీల్డ్. ఏది సార్ అంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్గా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, కోవిషీల్డ్ అనే దాని వ్యాక్సిన్ని విడుదల చేయడం జరిగింది. ఇలాగ విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది సార్ అంటే ఇదే మనకి. దీనిపైన కరెంట్ అఫైర్ తరచుగా వస్తున్నాయి చూడండి నాన్న. ఇటీవల కోవిడ్-19 టైంలో ఇచ్చిన వ్యాక్సిన్ ఇవ్వడం వలన రక్తం గడ్డగట్టడం కానీ హార్ట్ అటాక్ రావడం కానీ ఎక్కువ జరుగుతున్నాయి అని డైరెక్ట్ ఇటీవల సుప్రీంకోర్టులోనే ఆ యొక్క తయారు చేసిన కంపెనీ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ వన్ కరెంట్ అఫైర్ నాన్న. భారతదేశంలో తేలియాడే సోలార్ టెక్నాలజీ కోసం నేషనల్ హైడ్రోజన్ పవర్ కార్పొరేషన్ మరియు ఓషన్ సన్ అనే 2 సంస్థలు కలిసి భారతదేశంలోని ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ కలిగిన అమలు చేయడానికి ఎవరెవరి మధ్య నార్వేజియన్లకు చెందిన ఈ ఓషన్ సన్ మరియు ఎన్పిహెచ్కి మధ్య ఈ ఒప్పందం కుదరడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి ఇక్కడ నుంచి. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎన్హెచ్పిసి యొక్క ప్రధాన కార్యాలయం ఫరీదాబాద్లో ఉండడం జరుగుతుంది. 1975 నవంబర్ 7వ తారీఖున ఏర్పాటు చేశారు. ప్రజెంట్ చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు ఉండడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ, మీ స్వామి సార్, కర్నూలు. జై హింద్.